ఇప్పుడు మనం ఉగాదికి ఏమేమి చేసుకుంటారో చూద్దాం పదండి. ఉగాది పచ్చడి అంటే ఇగో చింతపండు, చింతపండు, మామిడికాయలు, ఆపప్పు వీటిలో వేసి ఇట్లా చేసాం. ఇది మామిడికాయ, ఈ పండుగ వరకు మామిడికాయలు మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఎత్తే బెల్లము తీయగా చేదు అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి. ఇక మనవాడైతే పువ్వులు తెమ్మంటే పువ్వుతో పాటు చెట్టు కూడా ఇసుకొచ్చాడు చూడు. మళ్ళీ బచ్చాలు చేస్తారు కదా ఈ పండుగకు. వీటి టెస్ట్ వాటికే కాబట్టి బచ్చాలు చేస్తే ఈ ఉగాదికే చాలా బాగుంటాయి కదా. అయితే లైటర్ లేకుండా ఏదో బచ్చాలు ఇట్లా చేసి ఏడ చూస్తాను. ఇది పప్పు మంచిగా చక్కెర అయితే వేడి అని నవ్వోతేసి మిక్సీ పట్టిన. ఇది పప్పును నవ్వోదు, ఇది పిండి, ఇది ముద్ద. మనం ఇట్లా చేసుకుంటా ఇది అందులో పెట్టి చేసిన చూపిస్తా పదండి. ఇది ఇట్లా చేసిన ఇట్లా కాలుతాను బచ్చాలు. ఇట్లా కాలుతాను. మధ్యలో ఇది చూపి, ఇది మధ్యలో పప్పు ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. ఇక మళ్ళీ కూడా మీకు ఒకటి వేసి కాల్చి చూపిస్తా. మనిషికి ఒకటి కూడా పంపుతా చూడండి. ఇవి ఒక్కొక్కటి అయితే కాలుతాను. ఉగాది బచ్చాలు, ఉగాది పచ్చడి, కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది కదా, మంచిగా కలిసి వస్తుంది. మీరు కూడా బచ్చాలు చేసుకుంటే ఇట్లనే చేసుకోండి. మేము కూడా అందరికీ పంపుతా, పోస్టులో పంపుతా. ఇంటికోటి చూడండి.